ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నతమైన తలంపులు కలిగిన వారిగా ఉండాలి. మన థాట్ లైఫ్, మన ఆలోచనలు, అది చాలా ఇంపార్టెంట్. మీరన్నీ కూడా నెగటివ్ తలంపులతో మీ మెదడును నింపినట్లయితే మీ జీవితంలో పాజిటివ్గా ఉన్నటువంటిది ఏది కూడా జరగదు. అంత నిరాశలు, నిస్పృహలు, కలవరములు, బాధలు, నెగటివ్ ఇవి మాత్రమే మీ మనస్సులో ఉన్నట్లయితే మిమ్మల్ని దేవుడు అభివృద్ధిలోనికి రప్పించలేదు. జరిగిన అపజయమును పక్కకు పెట్టండి. ఆ చాప్టర్ ఈస్ క్లోజ్డ్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్. దేవుడు మీ జీవితంలో వేరొక అద్భుతం చేయబోతున్నాడు. ఈ దేశంలో దేవుడు నిన్ను ఆ అద్భుతమైన స్థాయిలోనికి ఎదిగింప చేయడానికి నీ తలంపులు చాలా ఇంపార్టెంట్. దేవునితో నువ్వు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తాడు. కొంతమందికి హాలూసినేషన్స్ అనేటువంటిది ఉంటుంది. అదేంటంటే ఒట్టి ఆలోచనలు, ఒట్టి తలంపులు. ఇలా కూర్చున్నప్పుడు బోయింగ్ 737లో ఫ్లై అయినట్లు వారికి అనిపిస్తుంది. కూర్చునేది సోఫాలో, కానీ ఇప్పుడు ఎక్కడున్నారు వారు? 33,000 ఫీట్ పైన ఉన్నారు. వారు బోయింగ్లో ప్రయాణం చేస్తున్నట్లు వారు హాలూసినేషన్స్ వారిని తీసుకొని వెళ్తున్నది. ప్రాక్టికల్ లైఫ్లో మనం కూర్చున్న స్థలంలో కూర్చొని దేవుడు మన స్థితిని మార్చబోతున్నాడు అనేటువంటి విషయంలో విశ్వసించాలి, ప్రార్థన చేయాలి. దానికి తగినట్లు నీకు విశాలత తీసుకురావడానికి ఉన్న ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు 1 ఎకరం భూమి ఇచ్చారా, దానిని సేద్యం చేయండి. అందులో ముళ్ళతుప్పులు పెరిగి అడవిలాగా ఉన్నటువంటి ఆ 1 ఎకర్ ల్యాండ్ని మీరేం చేయాలి? పదును చేయాలి, చెట్లు నరకాలి, అంతా దున్నాలి. అది వ్యవసాయం చేయడానికి తగినటువంటిదిగా అది తయారు చేయాలి. అందులో నాణ్యత కలిగిన విత్తనాలు ఆ పొలంలో విత్తాలి. అద్భుతమైన పంట దేవుడిస్తాడు. ఎకరం పొలం ముళ్ళతుప్పులు పడి ఉన్నది. నువ్వు సోఫాలో కూర్చొని కలలు కనడం మొదలు పెడితే లాభమేమీ లేదు. నీకు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ దేవుని కార్యాన్ని అది కంప్లీట్ చేయడానికి ఉన్నటువంటి సమర్పణ మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కృప చూపిస్తాడు. థాట్ లైఫ్ అనేటువంటి దానిని పిచ్చి పిచ్చి ఆలోచనలతో నింపొద్దు, దేవుని వాక్యముతో నింపండి. ఈ సంవత్సర ఆరంభంలో దేవుని వాక్యముతో నీ మనస్సును నింపండి. నువ్వు కదిలినప్పుడు దేవుని వాక్యం నేను జ్ఞాపకం చేసినట్లు దేవుని వాక్యం చదవడం, దేవుని వాక్యం జ్ఞాపకం చేయడం, దేవుని వాక్యమును కంఠస్థంగా నేర్చుకోవడం, దేవుని వాక్యముతో మన మైండ్ అంతా కూడా నింపినప్పుడు వాక్యం ఎవరిని కూడా తప్పుకోవాలో నడిపించదు. వాక్యం ఎవరిని కూడా కన్ఫ్యూజ్ చేయదు. దేవుని వాక్యం దేవుని హృదయము నుండి వచ్చేటువంటిది. అది మన హృదయములో మనం పొందినట్లయితే మనకు దేవునితో సహవాసం ఉంది. దేవునితో మనం ఏకీభవిస్తున్నప్పుడు ఆ కార్యం జరుగుతుంది. గనక మన థాట్ లైఫ్ దేవుని వాక్యముతో నింపి దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి.